హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నానండి. పాత చీరలతో మరొక వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల్లో మనము ఏ విధంగా కుట్టుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుందండి. మనము ఓల్డ్ శారీస్ను పక్కన పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా అండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం చేయండి. ఇలాగ శారీని తీసుకునేసి 3 పీసెస్ కానీ 4 పీసెస్ కానీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 4 పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కాటన్ శారీస్ ఉంటాయి కదండి, దాంట్లో బ్లౌజ్ పీసులు మనం కుట్టుకునేదానికి వీలు కానివి ఉంటాయి కదండి, ఆ బ్లౌజ్ పీసు ఒకటి తీసుకున్నాను. ఇలాగా బ్లౌజ్ పీస్ తీసుకున్న తర్వాత దాన్ని రివర్స్గా మనము 2 లేయర్స్గా మడుచుకోవాలండి. అలా మడుచుకున్న తర్వాత మనము అంటే సైడ్లో బ్లౌజ్కు సైడ్ భాగంలో, తర్వాత ఫ్రంట్ భాగంలో మనము నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి. అంటే సైడ్ కన్నా ఫస్ట్ ఫ్రంట్ భాగంలో నేను ఫింగర్స్తో ఇలాగా మడుస్తున్నాను చూడండి, వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా మడుచుకునేసి ఇక్కడ కాటన్ థ్రెడ్ మనము ఒక 5 రౌండ్స్ అనేది రౌండ్ అప్ చేసుకునేసి 2 టైమ్స్ ముడి వేసేసుకొని కట్ చేసుకోవాలండి. తర్వాత మరొక సైడు అంటే మనం ఫ్రంట్ భాగంలో ఈ విధంగా క్లాత్ను మడుచుకునేసి మనము ఈ థ్రెడ్ రౌండప్ చేసుకునేసి ముడి వేసుకున్నాం కదండి. తర్వాత ఈ ఫ్రంట్ భాగం కాకుండా సైడ్లో బ్లౌజ్ పీస్కు సైడ్ భాగంలో మనము కాటన్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకునేసి క్లాత్ను రివర్స్ చేసుకోవాలండి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. తర్వాత మనం శారీని నేను 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. మన ఇష్టం అండి, 4 పీసెస్గా కానీ ఇంకా వేస్ట్ క్లాత్లు అంటే శారీస్ వేరేటివి ఉన్నా కూడా దాంట్లో పెట్టేసుకునేసి మనము 2 శారీస్ కానీ లేదా 3 శారీస్ కానీ మనం పెట్టేసుకునేసి తర్వాత క్లాత్ను ఈ బ్లౌజ్ పీస్ క్లాత్ను లోపలికి మడిచేస్తే, అంటే మనము ఈ శారీ పెట్టేసిన తర్వాత ఈ బ్లౌజ్ పీస్ కొంచెము పొడవుగానే ఉంటుంది కదండి, దాన్ని లోపలికి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మడుచుకునేసి 8 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ నీడిల్ తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేసి దూరంగా కుట్టుకునేసినామంటే ఓన్లీ 5 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుందండి. ఓల్డ్ శారీస్ను మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి నా ఐడియా అండి. పిల్లోలాగా రెడీ అయిపోతుంది. ఓన్లీ 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూ మనము క్లాత్ను లోపలికి మడుచుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకునేసి థ్రెడ్ను మనం పైకి లాగినామంటే ఈ విధంగా కుచ్చులాగా వస్తుంది. ఒక 2 టైమ్స్ కుట్టుకునేసి ముడి వేసేసుకుంటే రౌండ్ పిల్లో అనేది రెడీ అయిపోతుంది. ఇది మనము బ్లౌజ్ పీస్తో ఇంకా డిజైన్ ఉంటాయి చూడండి, ఆ బ్లౌజ్ పీస్తో కుట్టితే డిజైనర్ రౌండ్ పిల్లో లాగా ఉంటుంది. ఇది ప్లెయిన్ కనుక ఇలా ఈ విధంగా ఉంది, చాలా బాగుంటుంది అండి. ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సోఫాస్లో కానీ అదేవిధంగా మనము చైర్స్లో కానీ ఈ రౌండ్ పిల్లోస్ను యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనము అసలు ₹1 కూడా ఖర్చు పెట్టే అవసరం లేదండి. ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా. ఈ ఐడియా నచ్చితే లైక్ చేయటము, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసిన వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. చూడండి ఎంత బాగుందో కదా. ఈ ఓల్డ్ శారీస్ను మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.